దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి వాళ్ళ పాపాల కొరకు పాపము చేయని వ్యక్తి చనిపోయిన ఈ రోజు. పాపము చేయని వ్యక్తి, ఆయన పరిశుద్ధమైన వ్యక్తి మన కొరకు చనిపోయింది కనుక ఇక మనకు మరణము లేకుండా చేసిన కనుక ఇది ఒక మంచి శుక్రవారం అన్న. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి వేస్తున్న ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రార్థనతోటి ప్రారంభించాడు, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క గెత్సెమనే తోటలో మరి బంధించడం కూడా ప్రార్థనతోటి, అంటే ప్రతిదీ కూడా ప్రార్థనతోటే జరిగిందంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి బంధించి సిలువకేస్తున్న ఈ సందర్భాన్ని మనం ఇలా గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి ఒక్కొక్క మాటను మనము మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34 వరకు మనము కాలం వృధా చేయకుండా ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 23వ అధ్యాయము 32 నుంచి 34 వరకు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడరు. వారు నేరము చేసిన వారు కలాపమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం నేర్పిస్తున్నాడు? క్షమించుట. ఇక్కడ చూడండి అమ్మా, వారిద్దరు ఎవరట? కుడివైపున ఒకడు, ఎడవైపున ఒకడు. వీళ్ళు ఎవరట? నేరస్తులు అంటే ఇది వినండి, భయంకరంగా కళ్ళు దాగి మనుషులను చంపిన ఒక నరహంతకులు అన్నట్టు, కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తులను యేసు ప్రభువారు మరి ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో క్షమించు అంటున్నాడు. ఇంకెవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని మరి క్రూరముగా హింసించి కొరడాలతో కొడుతున్నారు, అవునా కదా? పెద్ద బరువైన సిలువకేసి కొరడాలతో కొట్టుకుంటా చాలా దూరం నడిపించుకుంటూ వచ్చినా కానీ ఆ సందర్భము, ఆ బాధ, ఆ వేదనను ఆయన మనసులో పెట్టుకున్నాడు కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చూసిండమ్మా? చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం కూడా ఏం నేర్చుకోవాలి? క్షమించుట నేర్చుకోవాలి. ఇది నన్ను చూడండి, గమనించాలి. క్షమించడానికి అర్థం ఏంటిది? ఆయనను బరువైన సిలువ ఫస్ట్ యేసు ప్రభు వారిని కట్టేసి కొరడాతో కొట్టిండు. ఎట్లా కొట్టినమ్మా? కొరడా. ఇటు చూడండి, ఇక్కడ కొరడా అంటే ఆ కొరడకు ముందు భాగంలో ఇట్లా కొన్ని కొష ఉంటాయి అన్నట్టు, ముళ్ళ లెక్క. ఇట్లా కొట్టినప్పుడు ఇదంతా చీరకపోయింది అన్నట్టు. ఇంత అంత భయంకరంగా అంత క్రూరంగా హింసించారు. కట్టెతోడు కొట్టారు, తర్వాత కొరడతో కొట్టారు, తర్వాత బరువైన సిలువ వేసి కూడా కొట్టుకుంటూ తీసుకొచ్చిన కానీ ఆయన ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు. అంటే వాళ్ళు కొట్టినది కానీ వాళ్ళు హింసించింది కానీ దాన్ని గుర్తు చేసుకుంటలేదు. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా మన విషయంలో మనకు ఎవరైనా అపకారం చేసినా, అంత బాధపరిచిన కానీ దేవుడు క్షమించమంటున్నాడు. మనల్ని ఎవరైనా కొద్దిగా ఏదనంటే మనం మస్తు ఫీల్ అవుతాం. కనుక మనం అట్లా కాకుండా యేసును అంగీకరించిన వాళ్ళందరూ ఎవరట? ఆయన పిల్లలట. ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఆయనలాగా ఉండాలి. ఆయనలాగంటే ఎలా ఉండాలి? క్షమించే గుణం ఉండాలి. మనల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా మనం ఎలా ఉండాలి? క్షమించే గుణం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఎలా క్షమించాలంటే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడిచి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడమ్మా, ఇక్కడ ఈయనెవడు? ఒక తప్పిపోయిన కుమారుడు. తప్పిన కుమారుడు ఏం చేసిండు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకున్నాడు. ఓకేనా? తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వేరే ప్రాంతంకి వెళ్ళిండు. ఇష్టం వచ్చినట్టు జీవించుడు. నా జీవితము నా ఇష్టం, నాకు ఎవరు అవసరం లేదు,
నా ఇష్టం అని చెప్పేసి జీవించిండు. ఈ జీవించిన వ్యక్తి ఏమైపోయిండు, ఒకరోజు మళ్ళా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిండు. అయితే ఆయన అప్పటికే స్నానం చేయక కొన్ని రోజులు అవుతుందట. స్నానం చేయకుండా మనిషి ఎట్లా ఉంటాడు, దయంతా వాసన వస్తా అంటది. ముఖ్యంగా వాసన ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే ఈ మెడ మీద వస్తుంది, మురికి జామ్ అవుతుంది ఇక్కడ. కానీ తండ్రి చూడు ఎక్కడైతే వాసన వస్తున్నదో ఆ మెడ మీదనే ముద్దు పెట్టుకున్నారట. రైసలా అంటే ఈ రెండు పెదవులు ఏంటి, ఒకటి ప్రేమ, ఒకటి క్షమాపణ. ముద్దు పెట్టుకోవడం అంటే ఇక్కడ ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఎవరిని, ఆస్తిని నష్టం చేసిండు. నీ కొడుకుగా ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి దూరం వెళ్ళిపోయాడు. తన జీవితం అంతా తనకి ఇష్టం వచ్చినట్టు జీవించినప్పటికీ కూడా తండ్రి మాత్రం చూడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అది యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు, వీరేమి చేయుచున్నారో ఎరగరు. వాడు ఆస్తి తీసుకున్నాడు, వానికి నిలవక తీసుకున్నాడు. మనం కూడా ఏమైనా మస్తు ఫీల్ అయితే మనం ఏం చేద్దాం, ప్రభా వాళ్ళు ఏం వదులుతున్నారో మనకు తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వారిని క్షమించమందాం. ఇంకొక క్షమించే గుణం చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనేమారులు అతన్ని క్షమింపవలెను, వాడు మారుల మట్టుగా అని అడిగేను. అందుకు యేసు అతనితో నేను 7 మారులు మట్టుకు కాదు డబ్బు మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎన్నిసార్లు ప్రేమించాలట, క్షమించాలట? 70. ఇక్కడ చూడు ఏమున్నది అక్కడ, 70 సంవత్సరాలు క్షమించాలట అమ్మా. మనం బతికెంత, 100 బతుకుతారమ్మా. ఇప్పుడు మీ చుట్టాలు చచ్చిపోయారు, ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయారు, 50-60కే ఖతం అయిపోయింది కదా. కనుక మన మాట అంటే సత్యదాకా క్షమించే గుణం మనకు ఉండాలట. ఎందుకు అంటున్నంటే యేసు ప్రభువారు సత్యపోయేదాకా క్షమించుకుంటూ వచ్చిన కనుక మనం కూడా సత్యదాకా క్షమించే గుణం మనలో రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం అందరము ఉపవాసం ఉండడానికి ఇష్టపడతాము. ఎందుకు ఉపవాసం ఉన్నా మంచిదే, కానీ మనం ఇది మాత్రం నేర్చుకుంటే ఇంకా మంచిది ఉపవాసం అండి. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్చుకోవాలి మనము, మనను ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా తప్పు చేసినా మనం ఎట్లా ఉండాలంట, మనం అతన్ని క్షమించాలట. ఎన్ని రోజులు క్షమించు, 7 రోజుల 70 సంవత్సరాలు క్షమించాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అంటే క్షమించే గుణము కలిగి మనం జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్, గట్టి చెప్పాలి. ఇక్కడ రెండో మాటగా మనము చూద్దాము. యేసు ప్రభువారు సిలువలో రెండో మాట మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం మనం చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయం. చూడమ్మా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఇద్దరు కూడా సిలువకి వేయబడ్డారు కదా, దొంగలు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కూడా సిలువకి వేయబడ్డారా లేదా? వేయబడ్డారు. అయితే ఇక్కడ ఒక దొంగకు యేసు ప్రభు ఆయన మరణమును చూసి ఈ యొక్క దొంగ మనసును మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దొంగ ఏం చేసినట, మనసును మార్చుకున్నాడు. ఏమని, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, నీవు నాతో కూడా, అంటే నేను ఇప్పుడు పరదేశికి వెళుతున్నాను, నువ్వు కూడా నాతో కూడా పరదేశులు ఉండు అని, అంటే ఖచ్చితంగా ఉంటావు. అంటే యేసు ప్రభు మనసు చూడు, అతను ఎన్ని ఘోరాలు చేసిండో, ఎన్ని నేరాలు చేసిండో, ఎన్ని పాపాలు చేసిండో అవన్నీ చూస్తాడా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంతగా జీవించినా కానీ యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినందుకే అతని పరదేశికి తీసుకెళ్తున్నాడు దేవుడు. కనుక మనము కూడా ఎవరమైనప్పటికీ కూడా, మనం ఎన్ని పాపాలు చేసినాము అయినప్పటికీ కూడా
యేసు దగ్గర ఆయన రాజ్యము కొరకు మన జీవితాన్ని, మన పాపాలు ఒప్పుకొని మన జీవితాన్ని మార్చుకుంటే ఆ దొంగలాగా యేసు వారు కూడా పరదేశికి మనం తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎన్నో మాట? రెండవ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మూడవ మాట కూడా చూసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలవచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఓకే, ఇక్కడ చూద్దాము. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చూడండి ఒకసారి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను తన దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. యేసు ప్రభువారు మూడవ మాట మాట్లాడు. ఏమని మాట్లాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బంధుత్వానికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమ 20వ అధ్యాయము 12వ వచనం. దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. అంటే చూడు, అంత చచ్చిపోతున్న పరిస్థితులు కూడా తన తల్లిని దేవుడు మర్చిపోతలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? తన తల్లికి, అంటే తన తల్లి, దేవుడు ఏమన్నాడు? నీ తల్లిని. ఫస్ట్ దేవుడు మాట ఏంటిది? ఫస్ట్ మాట ఫస్ట్ మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఆ వాడు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అంటే చూడు, దేవుడు చెప్పిన మాట యేసు ప్రభువారు సిలువలో కూడా గుర్తు చేసుకున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నీ తల్లిదండ్రిని సన్మానించమన్నాడు. మరి ఇప్పుడు నేను ఉంటలేను కదా. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు ఉంటున్నాడా? ఉంటలేడు కనుక నాలాగా నా తల్లిని చూసుకోవడానికి ఇవ అమ్మ నేను తయారు చేసిన నా కుమారుడు అని దేవుడు అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ ఏజ్ అయిన తర్వాత వారికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని అక్కర్లు ఉంటాయి కనుక అవి చూసుకోవడానికి దేవుడు తన శిశువుని మరి తన తల్లికి అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక బంధుత్వం అనేది దేవుడు కూడా మరి తెగగొట్టుకుంటలేదు. బంధుత్వాన్ని కాపాడుకోవడానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుడు మనకు అప్పగించబడ్డ వ్యక్తుల విషయంలో మరి మనము కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము. నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మంచిగా రండి అమ్మా. తల్లి వయసు అయిపోయిందంటే చాలా మంది ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. కనుక ఇప్పుడు ఈమె కూడా వయసు అయిపోతుంది కనుక నా తల్లి నన్ను కండది కనుక నేను ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని ఆమె విషయంలో యేసు ప్రభువారు అంత ఆయన ప్రాణ పరిస్థితిలో కూడా తన శిశువునికి ఆమె బాగోగులు చూసుకోమని అప్పగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మన తల్లి కూడా ఎసొంటి ఆమె అయినప్పటికీ కూడా యేసు ప్రభు ద్వారా మనము ఈ బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడాలి. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి మనం ఒక వ్యక్తినైనా మనము అరేంజ్ చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఇంకో మాట, ఇప్పుడు ఎన్నో మాట అయిపోయిందమ్మా? 3వ మాట అయిపోయింది. ఇప్పుడు ఎన్నో మాట? 4వ మాట మనం ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట ఉన్నది. మార్కు సువార్త 34వ అధ్యాయము 15వ అధ్యాయం 34వ వచనం.
15వ అధ్యాయము 3 గంటలకు యేసు ఎలోయా లామా సబక్తాని అని బిగ్గరగా 3 గంటల యేసు ఎలోయి ఎలోయి మాలా లామా సల్వాకిని అని బిగ్గరగా కేకలు వేసింది. ఆ మాటలో నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితేవని అర్థము. చాలమ్మా. ఇక్కడ ప్రతిది కూడా, ప్రతి పరిస్థితులు కూడా దేవుని పైన ఆధారపడడము యేసుప్రభు వారు మనకు నేర్పించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 30వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. 26వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. ఎవరిని మనసు నీ మీద అనుకోకు, వారిని నీవు పూర్ణ శాంతి గల వారిని కాపాడుదువు. చూడండి, ఇక్కడ దేవుని మనసంతా ఎవరి మీద ఆనుకున్నది? తండ్రి మీద. నా దేవా కదా, నా దేవా నా దేవా అంటే ఆ స్థితిలో కూడా దేవుని పైనే ఆధారపడుతున్నాడు గనుక యేసుప్రభు వారు ఎలా ఉన్నాడంటే కంటిలోకి వెళ్ళి నీళ్లు రాకుండా ఆ బాధను అనుభవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పాను, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు అప్పట్లో వాగ్దానం చేసిండు కదా, ఏమని? నేను నీ కుడి చేతిని చెప్పమ శృతి. దేవుడు ఏమంటాడు? నేను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అన్నప్పుడు అది అడుగుతున్నాడు. ఏమని? నా దేవా నా దేవా, నువ్వు కుడి చేతిని పట్టుకుంటూ అన్నావు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు చేయి విడిచితివి? అర్థమైంది కదా మీకు? ప్రైజ్ ద లార్డ్. నువ్వేమో కుడి చేతిని పట్టుకున్నాను అన్నావు కదా, మరి ఈ సమయంలో ఓ నా దేవా నా దేవా, నీవెందుకు నా కుడి చెయ్యి విడిచితివి అని అంత బాధపడుతూ కూడా ఈయన మనస్సు అనేది దేవుని మీదనే ఆధారపడ్డది కనుక యేసుప్రభు వారు భయంగా టెన్షన్గా ఉన్నాడా? ఎట్లా ఉన్నాడు? ఎవరి మనసు నా మీద ఆనుకున్న వాని పూర్ణ శాంతిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన పెయంతా ఈయన గాయములకు ఆ యొక్క దెబ్బలు నొప్పులు లేకుండా ఈ ప్రార్థన కాపాడుతుంది కనుక ఆయన అన్ని మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు అన్నము లేదు, నీళ్లు లేవు, పెయంత గాయం, మనము కొద్ది దూరం నడితేనే ఆయాసం వచ్చి మనం మాట్లాడతలేదు అంటాం, సాధనతలు అంటాం. కానీ యేసుప్రభు వారు ఎంతో దూరం నడిచిండు, గాయములు పెట్టుకొని కూడా 7 మాటలు మాట్లాడినట్టే. దేని బట్టి మాట్లాడిండు? ఆయన చేసిన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. ముందు చేసే ప్రార్థన ఆ కష్టకాలంలో మనకు పనిచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ చేసిన ప్రభు వారు? గెత్సెమనే తోటలో. ప్రైజ్ ద లార్డ్. కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీ కుడి చెయ్యి పట్టుకున్నాను అన్నాడు కదా. అదే తండ్రి దగ్గర గుర్తు చేసుకుంటాడు. మనం కూడా కష్టం వచ్చినప్పుడు ఇదే గుర్తు చేయాలి. అయ్యా, నువ్వు నా కుడి చెయ్యి పట్టుకుంటూ అన్నావు కదా, మరి మళ్ళీ ఎందుకు నువ్వు నా చెయ్యి విడిచితివి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనము తండ్రి అయిన దేవుని ఈ విషయంలో మనము యేసుప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన మనస్సు అన్నది దేవుని పైన ఆధారపడ్డది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్నో మాట అయిందమ్మా? 4వ మాట అయింది. ఇప్పుడు ఎన్నో మాట? 5వ మాట. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 20. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నానని. చాలు. ఇక్కడ
యేసు ప్రభువారు ఎన్నో మాట ఇది? 5వ మాట ఏమంటున్నాడు? నేను తప్పికొనుచున్నానంటున్నాడు. నన్ను గమనించండి, ఇక్కడ చూడండి. మోషే కాలంలో మోషే ఒక బండను కొడితే ఎన్ని నీళ్ళు వచ్చినాయి? బండలకెళ్ళి దేవుడు ఎన్నో నీళ్ళు ఇచ్చిండు. ఆకాశము ఈయనదే, ఈయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ యేసు ప్రభువారు అంత శక్తి ఉన్న దేవుడే నాకు ధూప అవుతుందని ఎందుకంటాడు? అసలు వీళ్ళకున్న ధూప ఏంటిది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనము గమనించుదాం మనము. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా సమరయ స్త్రీ దాహము కిమ్మని ఆమెను అడిగాడు. ఇక్కడ చూడండి, 12 గంటలకు ఒక సమరయ స్త్రీ నీళ్లు చదువుకుంటూ వచ్చినప్పుడట ఫస్ట్ యేసుప్రభు వారు అక్కడ దాహం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు యేసుప్రభు వారు? ఏమన్నాడమ్మా? నాకు దాహము కిమ్మని ఆమెను అడిగాడు. నాకు దాహము కిమ్మని ధూప, నాకు ధూప అవుతుంది. ఇక్కడ 12 గంటలకని ఎందుకు రాశారు తెలుసా? అక్కడ ప్రజలు ఈ సమరయ ప్రజలను దూరం పెడతారన్నట్టు. మీరు ఆ కులము, మేము ఈ కులం, మీరు అంటుడు మాకు ముట్టుడు, మీరు రావద్దు అని వాళ్ళు పొద్దున వీళ్ళు నీళ్ళు చదువుకుంటారు. వాళ్ళందరూ పోయినాక ప్రకటించి ఎవరు రాని టైంలో వీళ్ళు పోయి నీళ్ళు చదువుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ కులము అనేది పోవడానికి ఈ తక్కువ కులం ఆమె దగ్గరికి యేసు ప్రభువారు వచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దాహం ఏంటంటే వీళ్ళు కూడా రక్షించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? 39వ వచనంలో, 39వ వచనం అదే అధ్యాయము. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం. చూడండి, ఆ ఊరిలో ఉన్న వారందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారట. ఇప్పుడు ఎవరైతే సిలువకేసి ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళు కూడా విశ్వాసం ఉంచాలని వారి కొరకు దాహం ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి దాహం ఏంటిది కదా? ఆ సమరయ స్త్రీలాగా ఎంతమంది అయితే వా ఊరులో రక్షించబడ్డారు, విశ్వాసం ఉంచులో, ఇప్పుడు యేసు ప్రభు తోటి కూడా వచ్చిన సిలువకేమన్నోళ్ళు కూడా రక్షించబడాలన్న ఆ దాహముతో యేసు ప్రభు వారు ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎన్నో మాట ఇది? 5వ మాట. ఇక 6వ మాటగా మనము గమనించుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? సమాప్తమైనది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నామా? యేసు ప్రభువారు సమాప్తమైనది అంటున్నాడు. ఇక్కడ లేవియ కాండము 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. లేవియ కాండము 16వ అధ్యాయము 21వ వచనం. లేవియ కాండము 16వ అధ్యాయము 21వ వచనంలో, లేవియ కాండము 16వ అధ్యాయము 21వ వచనం. 1వ వచనం. 16వ అధ్యాయం. అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యంలోనికి దానిని పంపవలను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశంలోకి భరించుకోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను. ఇక్కడ యేసు ప్రభువారు 6వ మాట ఏమన్నాడమ్మా? సమాప్తమైనది అన్నాడు. ఏమిటి సమాప్తమైనదంటే, ఇక్కడ ఆ పూర్వకాలములో ఒక మనుషులు అందరూ పాపాలు చేసినప్పుడు ఒక మేకని తీసుకొచ్చి ఆ మేక మీద వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకోనట ఆ మేకని ఏం చేస్తున్నట, దాన్ని తీసుకుపోయి ఒక ఎడారి ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టులట. ప్రైజ్ ది లార్డ్. అంటే సేమ్ అట్లనే ఆ మేక మీద పాపాలు ఒప్పుకున్నట్టు యేసు ప్రభు వారు కూడా సిలువ వేసి ఈ యొక్క మేకను ఏ విధంగా అయితే అరణ్యంలోకి తీసుకెళ్ళిండ్రో యేసు ప్రభు వారిని కూడా ఆ గోల్గొతా కొండకి
అది జరిగింది గనుక సమాప్తము, ఏదైతే అది జరగవలసినో దాన్ని సమాప్తము చేసిన అంటున్నాడు ప్రభువ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయ ఉపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయము. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసినాడు. చూడండి అమ్మా, ఒక మనిషి తప్పు చేస్తే ఏం చేయాలట? మ్రాను మీద వేలాడాలట. మరి ఇప్పుడు ఎవరిక్కడ వేలాడుతున్నారు? అందుకే యేసుప్రభువు వారు చివరి ఆ మాట ఏమన్నాడు? సమాప్తమైనది అన్నాడు. ఎందుకు సమాప్తమైనది అంటే, ఏదైతే పూర్వకాలంలో రాసి పెట్టినరో అది ఖచ్చితంగా దాని ప్రకారంగా నేను సమాప్తం చేస్తున్నాను, జరిగిస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఒక మరణ శిక్ష ఒక వ్యక్తి ఏదైతే చేస్తాడో ఆయన ఏం చేయాలట? మ్రాను మీద వేలాడాలి. మ్రాన్ అంటే ఏంటిది? సిలువ మీద వేలాడాలి. మరి యేసుప్రభువు పాపాలు చేసిండా? చెయ్యలే. కానీ ఒక మేక మీద అయితే ఏ విధంగా పాపాలు ఒప్పుకున్నారో యేసుప్రభువు కూడా పాపాలు ఆయన మీద మోపి ఆయనకు సిలువేసిండ్రు. అంటే ఈ ప్రకారంగా యేసుప్రభువు వారు నెరవేర్చిన కనుక అట్లా జరిగిందని సమాప్తమైంది అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇక లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో, 23వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనం. 23వ అధ్యాయము 7వ వచనం. ఆయన హేరోదు అధికారం క్రిందనున్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గుర్చిన చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. చాలు. ఇక్కడ చూడండి, హేరోదు రాజుకేమో ఈయన చేసిన అద్భుతాల విషయంలో చాలా సంతోషిస్తున్నారు. కనుక ఇక్కడ చూసినట్లయితే మనము హేరోదు ఒక క్రూరమైన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభువును చూసి సంతోషించి ఆయన ద్వారా ఒక అద్భుతాలు జరగాలని చూస్తున్నారట. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇవన్నిటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసిండు? సమాప్తము చేసిండు. ఏమిటి సమాప్తం చేసిండు? ఒక మేకను మీద అయితే పాపాలు ఒప్పుకొని దాన్ని ఎట్లయితే బయటికి విడిచిపెట్టాలో ఆ మేకలాగా యేసుప్రభువు వారు కరెక్ట్ అట్లనే పాపాలు మీదేసుకున్నాడు, విడిచిపెట్టబడ్డ. ఒక మ్రాను మీద ఎట్లా వేలాడలో అట్లనే వేలాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక 7వ మాటగా మనము లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండట? తండ్రి నీ చేతికి నా ఆత్మను తనకు తాను అప్పగించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు ఒక మాట మనకు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, మనం జగత్ పునాది వేయబడక ముందే మనము కదా, అంటే జగత్ పునాది వేయబడక ముందే ఎక్కడికి వెళ్ళి వచ్చినామో మళ్ళీ అక్కడికే పోవాలంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. పేజ్ నంబర్ 562. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను ఎందుకు అప్పగించుకుంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మరలా దేవుని దగ్గరికే మన ఆత్మ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము కూడా యేసు ప్రభువు ద్వారా మన ఆత్మను మనం అప్పగించుకునే వ్యక్తులుగా ఉండాలి. మన జీవితాన్ని అప్పగించుకునే వ్యక్తులుగా, మన కష్టాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి, మన నష్టాన్ని దేవునికి అప్పగించుకోవాలి, మన జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలని చెప్పేసి
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక అప్పగించుకుంటా కనుక మరి యేసు ప్రభువు ఏమన్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాడు. కనుక మనము ఏమేమి అప్పగించుకోవాలట, మన కష్టాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి, మన నష్టాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. మనం ప్రార్థన చేసుకుందాం.